చేసే టైంలో ఇలా నిద్రపోతున్నారంటే ఆఫీసే అవలంతలతో నిద్రపోతుంది. మీకు ఇంతకైనా కంపెనీలో జీతాలు ఇచ్చేది? ఈ వారం డెలివరీ కావాల్సిన ప్రాజెక్ట్స్ ఇంకా డెలివరీ కాలేదు. ఇదేనా మీరు పనిచేసే విధానం? ఒక్కో సెకండ్కి డబ్బయ్యా. ఒకే రోజు 50 మంది లీవ్ పెట్టారు. ఏం రీజన్ చెప్తారు? సారీ సార్, నేను చెక్ చేసి చెప్తాను సార్. నువ్వేంటే చెక్ చేసేది? నేను ఒక్కోటి చూపిస్తాను చూడు. ఇది లాస్ట్ వీక్ రికార్డ్ అయింది. ఇంతకు ముందు ఎంత హార్డ్ వర్క్ చేసే స్టాఫ్ వీళ్ళంతా ఆవలింతలతో అందరినీ నిద్రపుచ్చేశాడు. ఇది నిన్నొచ్చింది. కరెంట్ ఫుటేజ్ చూస్తావా? చూడు, అమ్మాయిలు కూడా ఆవలింతలతో నిద్రపుచ్చేశాడు. క్లయింట్కి నేనే సమాధానం చెప్పాలయ్యా? వీళ్ళందరినీ ఎవరు పనిలో పెట్టారయ్యా? హలో, చెప్పమ్మా. ఏంటి, ఆర్డర్ చేసిన పిజ్జా ఇంకా రాలేదా? సరే, నేను వెంటనే చెక్ చేస్తాను. ఓకే, కూల్ 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 కూల్. ఇదొకరితే. ఏంటయ్యా? సార్, ఈ పిజ్జా నెంబర్ ఎక్కడో. పిజ్జానా? నేను అడిగింది ఏమైందయ్యా? లేదు, ఏం జరిగిందో చెక్ చేసి చెప్తాను. నువ్వు ఒక టీం లీడర్వి, నీకు సిగ్గుగా లేదు? స్టూపిడ్ స్టూపిడ్ ఇడియట్, గుడ్ ఫర్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్. ఇలా చూడు, హెచ్ఆర్ మేనేజర్స్ జంటగా తొంగున్నారు. మీరంతా హెచ్ఆర్ మేనేజర్స్, సిగ్గుగా లేదు? హలో సార్, ఇదెవరు మొహం? ఎవరు సార్? సార్, నేనే నిద్రపోతున్నాను సార్. నేను నిద్రపోవడం వల్లే వీళ్ళు నిద్రపోయింది కనిపెట్టలేకపోయాను. బాటిల్తో కొట్టానంటే. దీనంతటికి కారణం ఎవరో తెలుసా? లుక్, వీడే అన్ని చేసేసి ఏమీ తెలియనట్టు నవ్వుతున్నాడు చూడు. వీడిని మళ్ళీ ఎక్కడ చూస్తే నిన్ను డిస్మిస్ చేస్తాను. ఏ హాయ్, కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్? చూడు అయిపోయింది. థాంక్ యూ. ఇట్స్ ఓకే డార్లింగ్. వీడు ఆవలిస్తే వీడి పక్క వాళ్ళకి ఆవలింత వస్తోంది. ఇది ఆఫీసు మొత్తం వ్యాపించింది. ఎప్పుడూ చురుకుగా తిరుగుతూ ఉండే నన్నే అటాక్ చేశాడే. సార్, ఏంటి సార్ ఇంత డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్రపోలేదా? సారీ మామ, ఆ బక్కోడికి నేనెంతో చెప్పి చూశాను. నిన్ను తీసైపోతే వాడి ఉద్యోగం పోతుందట. నువ్విక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాతే ఆఫీస్ అంతా నిద్రపోతుందని చెప్తున్నాడ్రా. మీ బాస్ నన్ను పిలిచి వీడియో కూడా వేసి చూపించాడ్రా. ఈ ఆవలింతల వల్లే కదా ఆ ఆఫీసులో కూడా నేను తీశారు. నాకేదో భయంగా ఉందిరా. ఏవైనా జరగకముందు ఒక మంచి డాక్టర్ని కలవరా. థ్యాంక్స్ రా, జాబ్ ఇప్పించినందుకు. రేయ్, మిస్ యూరా. ఆవలింత ట్రావెల్ అవుతోందా? నమస్తే సార్. అయ్యయ్యో, ఏంటిది? రిపోర్ట్స్ అన్నీ అన్యూజువల్గా ఉన్నాయి. ఒక సాధారణ ఆవలింతకి ఇన్ని చేంజెస్ వస్తాయి డాక్టర్? ఇది సాధారణ ఆవలింత కాదు. చూడండి, 2008లో సౌత్ కొరియాలో షివు అనే అమ్మాయి ఒక రోజుకి 3 సార్లు ఆవలించేది. 3 సార్లు ఆవలిస్తే ఏం సమస్య వస్తాయి డాక్టర్? ఇది చూడండి. తన ఆవలింత వల్ల హోటల్లోని థింగ్స్ అన్ని ఏ విధంగా ఎగిరిపోతున్నాయో చూడండి. దిస్ ఈస్ అన్బిలీవబుల్. అదే అమ్మాయి ఇంకో రోజు ఆవలించడానికి ముందు ఏం చేస్తుందో చూడండి. తన కళ్ళు చూడండి, ఒకలా చేస్తుంది కదా. కనుబొమ్మలు ఎగరేస్తుందా? ఆ ముక్కు చూడండి, నోరు ఒకవైపు లాగుతుంది చూసారా? ఇవన్నీ అయిన తర్వాతే సమస్య మొదలవుతుంది.
డాక్టర్ అడ్మిట్ అవ్వాలా? ఆపరేషన్ ఏమైనా చేయాలంటారా? ఈయన డాక్టర్ మహేంద్ర ఈ ఆవలంతల గురించి పెద్ద లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నారు. డాక్టర్ ఎనీ ప్రాబ్లం? యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ధైర్యంగా వెళ్ళండి, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకేదో అనుకొని కంగారు పడ్డాను. అమ్మకి చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లం క్యూర్ అయిందా డాక్టర్? అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి ఈ ప్రాబ్లం వచ్చిన కొద్ది రోజులకే చనిపోయింది. ఇంకా నిద్రపోతున్నాడు. ఏ టైం ఏందిరా? ఆఫీస్కి వెళ్ళవా? లేవరా లేవరా అంటే మా ఆఫీస్లో ఒక మ్యాటర్ జరిగిన తర్వాత చెప్తాను. ఇప్పుడు నన్ను నిద్రపోని. అదంతా సాయంత్రం మాట్లాడుకోవచ్చు. లే, టైం అవుతోంది. మోహన్, షేర్ మార్కెట్ బాధ్యతే లేదు, ఎవ్వరూ తీసి పడేయడం లేదు. దారులు చెత్త పడేశాడు. సూపర్, కంగ్రాచులేషన్స్. అవును, మీరంతా ఎవరు? మేము క్లీన్ కంట్రీ మూవ్మెంట్ నుంచి వచ్చాం. మీలాగే అందరూ అనుకుంటే ఈ దేశమే శుభ్రంగా ఉంటుంది. చాలా మంచి పని చేస్తారు సార్. పాల్కోవా తినండి. దేనికి ఇదంతా? దేనికి? మీకోసమే తినండి, ఫుల్గా ఫుల్గా. హలో, దీన్ని మీ తాతగారు వచ్చి తీసి పడేస్తారా? కాదు, నా పెళ్ళం వచ్చి పడేస్తుంది. అయ్యో, దీన్ని పడేస్తే నన్ను పెళ్ళ అనుకుంటాడేమో. మేడం, చెత్త తీసేసాను. చెత్త కొండి. వెరీ గుడ్, వేయబోతున్నాను. గుడ్ సిటిజన్. వేయబోతున్నాను. ఆ. వేయబోతున్నాను. ఆ. వేసేసాను. అది ఈయనలాగా. పాల్కోవా. కూర్చోండి. ఇక్కడే ఉంటాను. పాల్కోవా తీసుకోవా. ఏ, అక్కడ బెంచ్ మీద ఒకడు కూర్చున్నాడు చూడు, వాడికి పాల్కోవా ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకోండి. సంజీవ్ సూర ఎంత మంచివాడు. హే, చెత్త నువ్వు పడేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. హలో, ఏం చేస్తున్నారు? చెత్త తీసి పడేసింది ఈయన, చెత్త వేసిన ఇతనికి ఎందుకు ఇచ్చారు? ఏ డొబాకర్, నువ్వు శుభ్రం చేయలేదా? వాళ్ళేదో తెలియకేస్తే నువ్వు సిగ్గు శరం లేకుండా తినడమేనా? ఇచ్చారు, తిన్నాను. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసేలా ఉన్నాడు. బాగా అడగండి మేడం. నా పాలకోవా. ఛీ, ఏంటిది అసహ్యంగా లేదు? హలో, ఏంటిది ఓవర్ గా ఉంది? ఒక పాలకోవాకి ఇంత బిల్డప్? ఇదిగో నీ పాలకోవా. తిన్న పాల్కోవాకి ఏదైనా పని చేసి వెళ్ళు. గైస్, ఏం పని చేయాలి? ఏం పని ఒక చేయాలి? ప్యాకెట్ పాల్కోవా తినేశాడు, సో బాగా పని చేయించి పంపించండి. ఏదో build-up. ఆ పాల్కోవా తినే సంజయ్ని లారీ ఎక్కించండి. ఏం పని? మొహమ్మద్ పడతా. వెళ్దామా? ఓకే. హలో, ఏం చేస్తున్నావు? వచ్చేదారంతా చెత్తగా ఉంది, అందుకే అవన్నీ బ్యాగ్ లో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నాను. తాగుబోతోళ్ళు రోడ్డు మీద పడేస్తున్నారు. మందుతో పాటు బాటిల్ కూడా మింగియాల్సింది. రాస్కల్స్. తన బ్యాగ్ లోకి కోట బాటిల్ ఇలాగే వచ్చిందా? ఛే, అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానే. మినిస్టర్ రా, నమస్కారం. ఏంటి కూడా ఏంటిది? ఎడ్యుకేషన్ ప్రాపర్టీలో పంచాయతీ చేస్తే ఏదైనా వస్తా నిన్ను పంపితే నువ్వేమో అక్కడ తొందరపడి మర్డర్ కేసు తీసుకొచ్చావు. అదేం లేదన్నా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు స్తంభాన్ని రాంగ్ ప్లేస్ లో పెట్టారు. లైట్ గా నెట్టేనంతే స్తంభాన్ని కొట్టుకుని పుట్టుకుని పోయింది. దొరకనంత వరకు సరదాగానే ఉంటది కూడా. పోలీసులు నిన్ను ఎత్తుకుతున్నారు. నీ కారులోనే వెళ్తున్నావు కదా? అవును. ముందు ఆ బండిలోంచి కిందకి దిగో. ఓ గంట పాటు పోలీసులు కనిపించుకో, ఆలోగా నేను బెయిల్ తీసుకుంటాను.
ఏమండి రాయితో కొడుతున్నాడండి. ఆ? తప్పు చేసింది కాక రాయితో కొడుతున్నాడా? వాడి బుర్ర మీద కొట్టు. సరిగ్గా కొట్టకపోతే నీ బుర్ర పగులుతుంది. కొట్టి తరిమే వాడిని. వదలకు, కొట్టు. ఏంటిది? భయపడకుండా కోపంగా చూస్తున్నాడు. పారిపోతాడు అనుకుంటే అలాగే నుంచున్నాడు. చూసావా? గుణన్నా అన్నా వదలండి వదలండి వదలబట్టండి అన్నా అన్నా అన్నా. పోనీ పోనీ త్వరగా పోనీ. నా చేతికి దొరికేవో నిన్ను చంపేస్తాన్రా. పర్లేదండి, ఈ సోషల్ వర్క్ జాలీగానే ఉంది. అవునవును. అప్పుడప్పుడు పిలవండి, వస్తాను. హే సంజీవి, రక్తం ఏమైంది? ఏం లేదు, ఆ కత్తి ఇసిరేశాడు కదా అప్పుడు గీసుకుంది. చాన పట్టిన కత్తి కొంచెం మిస్ అయితే స్ట్రైట్ గా తీపేది. ఒకడు ఊరుకోరా. మై గాడ్, బ్లడ్. సరే సరే, బాయ్ బాయ్. ఎవడో మర్చిపోకండి, బాయ్. సంజీవి, సారీ సంజీవి, నా వల్లే ఇదంతా. ఏంటండి, సొసైటీ కోసం మీ రక్తాన్ని చెమటగా చిందిస్తున్నారు. మీకోసం 2 చుక్కలు రక్తాన్ని చిందించలేనా? ఇదంతా సింపుల్ మ్యాటర్, సాల్ట్ వాటర్ అండి. మీకోసమే కదా. బాయ్. సంజీవి, సారీ. ఇట్స్ ఓకే. సంజీవి, డాక్టర్ దగ్గరికి వెళ్ళు.